తెలంగాణలోనూ కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కొత్తగా 6 కోవిడ్ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన 14 మంది చికిత్స పొందుతున్నారు. ఇక బుధవారం 538 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కోవిడ్ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. దీంతో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తిపై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో 21 కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఈ కేసులు నమోదైనట్లు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ తెలిపారు. ఇక ఈ కొత్త వేరియంట్ కదలికలను నిశ్చితంగా గమనిస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాలను పెంచాలని, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. JN.1 వేరియంట్ సోకిన వారిలో 91 నుంచి 92% మంది ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారని, కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ కొత్త JN.1తో ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం తక్కువేనని, అయితే కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.